ఆర్మూర్ పట్టణంలో మొన్నటిదాకా బీటీ రోడ్లు వేసిండ్రు. అది ఏమాత్రం నాణ్యత లేదు. అసలు ఇప్పుడే ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి గల్లీలలో చెప్తున్నారు. ఇప్పుడేమో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. కనీసం లెవలింగ్ లేదు, దీని మీద కనీసం బ్లేడ్ కొట్టింది లేదు. అసలు ఏదో పక్కకు అది పెడుతున్నారు, ఆ డస్ట్తో తీసుకొస్తున్నారు, పోస్తున్నారు. 5 సంచులు వేయాలట ఒక్కొక్క లోడుకు, 4 సంచులు మాత్రమే వేస్తున్నారు. మరి కమిషన్లు ఎవరెవరికి ఇస్తుండ్రు ఈ కాంట్రాక్టర్లు? అసలు ఈ పద్ధతులు ఉంటే మరి మున్సిపల్ అధికారులు వచ్చి కనీసం వీళ్ళు ఎట్లేస్తుండ్రు ఏందని చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? వస్తలేరు, చూస్తలేరు. వాడు వేస్తాడు, వీడు బిల్లులు ఇచ్చేస్తాడు, అందులో కమిషన్లు తీసుకుంటాడనే పద్ధతుల్లో ఉంది వ్యవహారం తప్ప అసలు రోడ్ల నాణ్యతను పరిశీలించినటువంటి పరిస్థితి లేదు. ఏఈలు లేరు, డీలు లేరు, కమిషనర్ లేడు. ఫోన్ చేస్తే ఎవరు ఫోన్లు లేపటం లేదు. అంటే ఇంత అధ్వాన్నమైన పరిస్థితులలో రోడ్లు వేస్తే రేపు 3 రోజులల్లే వర్షాలు ఎక్కువ వస్తే మొత్తం లేచిపోతుంది తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి తక్షణమే వీటి మీద విచారణ జరిపించాలా, కాంట్రాక్టర్ల మీద చర్యలు తీసుకోవాలా. ఏదన్నా ఉంటే వాస్తవంగా మొత్తం లెవెలింగ్ చేసి పద్ధతి ప్రకారం వేసే విధంగా చర్యలు తీసుకోవాలా. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందగా మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే అధికారులు వచ్చి వీటిని పరిశీలించి ఖచ్చితంగా వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.